మీరెప్పుడైనా రాత్రిపూట ఇంటి పైకప్పు మీద ఉన్నట్టుండి పెద్ద పెద్ద రాళ్లు పడటం చూశారా? ఉదయం తలుపు తీయగానే గుమ్మం ముందు పసుపు కుంకుమలు పూసిన నిమ్మకాయలు, కోసిన జంతువుల తలలు, వింత ఆకారాలు కనిపించడం విన్నారా? పోనీ ఇంట్లో ఎప్పుడూ సైలెంట్గా ఉండేవాళ్లు ఉన్నట్లుండి వింత గొంతులతో మాట్లాడుతూ, గాలిలోకి చూస్తూ, ఎవరితోనో అరుస్తూ మాట్లాడుతుంటే అది ఖచ్చితంగా దెయ్యం పట్టిందనో చేతబడే జరిగిందనో భయపడతాం కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా బాణామతి, చేతబడి, చిల్లంగి పేరుతో ఎన్నో కుటుంబాలు ఊర్లు వదిలేసి ప్రాణభయంతో వణికిపోతున్నాయి. ఊర్లో వాళ్లంతా ఆ ఇంటికి ఏదో శాపం తగిలిందని వాళ్ళని వెలివేసినట్లు చూస్తారు. కానీ ఈ దెయ్యాలు, భూతాల వెనక దాగి ఉన్న 100 కోట్ల కుట్ర గురించి తెలిస్తే ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది కేవలం ఒక పల్లెటూరికో, ఒక పాత బస్తీకో పరిమితమైన కథ కాదు. ఇది హైదరాబాద్, అమరావతి లాంటి మహానగరాల చుట్టుపక్కల జరుగుతున్న ఒక చీకటి సామ్రాజ్యపు కథ. కోట్లాది రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నడుస్తున్న ఒక భయంకరమైన సైకలాజికల్ వార్ఫేర్. ఇక్కడ మంత్రాలు చదివేది వల్లకాడులో ఉండే మాంత్రికుడు కాదు, పక్కా ప్లాన్ వేసే ఒక రియల్ ఎస్టేట్ మాఫియా డాన్. అసలు ఈ భూతాలకు, రియల్ ఎస్టేటుకు సంబంధమేంటి? నిమ్మకాయల్లోంచి రక్తం ఎలా వస్తుంది? రాత్రికి రాత్రే ఆరోగ్యంగా ఉన్న కుటుంబాలు ఎందుకు పిచ్చివాళ్లుగా మారుతున్నాయి? ఈ రహస్యాలన్నీ ఇప్పుడు మనం బట్టబయలు చేద్దాం. ముందే అనుకున్నట్లు టార్గెట్ చేసిన ఒక ఇల్లు ఉన్నట్టుండి వింత పరిస్థితులను ఎదుర్కొంటుంది. రాత్రిపూట ఎక్కడి నుంచో రాళ్లు పడటం, ఇంట్లో బట్టలు వాటంతటావే కాలిపోవటం, పాలు విరిగిపోవడం జరుగుతాయి. ఊర్లో వాళ్లంతా ఆ ఇంటికి చేతబడి జరిగిందని ఆ కుటుంబానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఆ ఒంటరితనం, ఆ భయం ఆ కుటుంబాన్ని మానసికంగా కృంగదీస్తుంది. అప్పుడే ఒక దొంగ మాంత్రికుడు లేదా సాధువు వేషంలో ఉన్న ఒక వ్యక్తి కరెక్ట్గా సీన్లోకొస్తాడు. అతను కోసిన నిమ్మకాయల్లోంచి రక్తం కారుతుంది. అదంతా చూసి ఆ కుటుంబం నిజంగానే తమ ఇంటి పునాదుల్లో ఏదో చెడు శక్తి ఉందని నమ్ముతారు. కానీ సైన్స్ ప్రకారం ఆ దొంగ మాంత్రికుడు కత్తికి ముందే ఒక కెమికల్ లేదా మందార పూల రసం పూస్తాడు. అది నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్తో కలవగానే ఎర్రగా రక్తంలా మారి అందరినీ మోసం చేస్తుంది. ఈ ట్రిక్స్ అన్నీ చూసి ఆ కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో బతుకుతూ ఉంటుంది. ఇదంతా ఏదో అతీంద్రియ శక్తి లేదా గాల్లో తిరిగే దెయ్యం చేస్తున్న పనని మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. నేను మీకొక నిజం చెప్పనా? అసలైన రాక్షసుడు సమాధుల మధ్య తిరిగే దెయ్యం కాదు. తెల్ల చొక్కా వేసుకుని ఏసీ రూంలో కూర్చుని మీ ఊరి మ్యాప్ చూస్తూ రేట్లు లెక్కేస్తున్న ఒక మనిషి. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. హైదరాబాద్, దానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు భూమి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక ఎకరం 100 కోట్లు పలుకుతున్న ఈ రోజుల్లో ఒక పాత బస్తీలో ఉన్న ఇల్లు లేదా శివార్లలో ఉన్న ఎకరం భూమిని లీగల్గా కొనాలంటే ఆ మాఫియాకి చాలా ఖర్చవుతుంది. అదే రౌడీలను పంపి కొట్టిస్తే పోలీస్ కేసులు, మీడియా కవరేజ్, కోర్టు స్టేలు వస్తాయి. అందుకే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ఒక కొత్త సైలెంట్ వెపన్ని కనిపెట్టింది. అదేంటంటే వాళ్ళు స్వయంగా రాత్రిపూట కిరాయి మనుషులను పంపి రాళ్లు వేయిస్తారు, కుంకుమ పూసిన నిమ్మకాయలు పెట్టిస్తారు, వింత శబ్దాలు చేస్తారు. దీనివల్ల ఆ కుటుంబం భయపడి ఈ జాగలో దెయ్యముంది మొర్రో అని 100 కోట్ల ఆస్తిని 10 కోట్లకే అమ్మేసి ప్రాణాలు దక్కించుకుని ఊరు వదిలి పారిపోతారు. కానీ ఇంతటితో ఆగితే వాళ్ళు మాఫియా ఎందుకవుతారు? ఒకవేళ ఆ కుటుంబం భయపడకుండా ఆ ఇంట్లోనే ధైర్యంగా ఉంటే అప్పుడు మొదలవుతుంది అసలైన కీచక పర్వం. పక్కా టెర్రరిస్టుల్లాగా వాళ్ళు కెమికల్ వార్ఫేర్ స్టార్ట్ చేస్తారు. ఉమ్మెత్త. అవును, మనకు పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కల్లా కనిపించే ఉమ్మెత్త కాయలు, ఆకులు. ఈ ఉమ్మెత్తలో స్కోపోలమైన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఈ మాఫియా మనుషులు చీకట్లో ఆ ఇంటి వాటర్ ట్యాంకులోనో లేదా కూరగాయల వాళ్లకి డబ్బులిచ్చో ప్రసాదం పేరుతో ఆ ఉమ్మెత్త రసాన్ని లేదా పొడిని ఆ కుటుంబం కడుపులోకి పంపుతారు. అది తిన్న గంటలోపే ఆ ఇంట్లోని వాళ్ల నరాలు పూర్తిగా మొద్దుబారిపోతాయి. కళ్లలోని పాపలు పెద్దవిగా మారి వెలుతురును తట్టుకోలేవు. గొంతు ఎండిపోయి మాట రాక వింత శబ్దాలు వస్తాయి. వాళ్లకి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు విపరీతమైన భ్రమలు కలుగుతాయి. గాలిలో ఎవరితోనో మాట్లాడుతుంటారు. తమని ఎవరో కొడుతున్నట్లు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఈ ఉమ్మెత్త ఇచ్చే భయంకరమైన డ్రగ్ ఎఫెక్ట్ ఏంటంటే వాళ్లకి ఆ సమయంలో ఏం జరిగిందో మరుసటి రోజు అస్సలు గుర్తుండదు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న చుట్టుపక్కల వాళ్లకి ఇది ఖచ్చితంగా పూనకమే అని, ఆ ఇంట్లో దెయ్యముందనే నమ్మకం 100% బలోపేతమవుతుంది. ఆఖరికి ఆ కుటుంబం కూడా తమకి నిజంగానే దెయ్యం పట్టిందని నమ్మి ఇక బ్రతకడం కష్టమని ఇల్లు ఖాళీ చేసి డెడ్ చీప్ రేట్కి ఆ భూమిని మాఫియా చేతిలో పెట్టి వెళ్ళిపోతారు.
ఈ భయంకరమైన మోసాలను, ఈ మాఫియా కుట్రలను జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ఎన్నో దశాబ్దాలుగా గ్రౌండ్ లెవెల్లో ఇన్వెస్టిగేట్ చేసి బయటపెట్టాయి. అసలు బాణామతి, చేతబడి అనేది ఎవరైనా నిజమని నిరూపిస్తే 5 లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని వారు ఓపెన్ ఛాలెంజ్ చేసి మరీ జనాల్లో అవగాహన తెచ్చారు. చేతబడి పేరుతో జరిగే ప్రతి సంఘటన వెనుక ఖచ్చితంగా మనుషుల స్వార్థం, డబ్బు ఆశ లేదా ఇలాంటి భూకబ్జా కుట్రలే ఉంటాయని వారు ఎన్నో కేసుల్లో సైంటిఫిక్గా ఆధారాలతో సహా ప్రూవ్ చేశారు. ఇప్పుడు మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి, దెయ్యముందంటే భయపడాలా, లేక దెయ్యం పేరుతో డ్రగ్స్ ఇచ్చి మనల్ని పిచ్చివాళ్లని చేసి మన ఆస్తులు లాక్కునే ఈ రియల్ ఎస్టేట్ మాఫియాని చూసి భయపడాలా? సమాజంలో నాటుకుపోయిన ఈ భయాన్ని, మనకు తరతరాలుగా వస్తున్న మూఢనమ్మకాలను వాళ్ళు వాళ్ళ కోట్లకు పడగలెత్తే పెట్టుబడిగా వాడుకుంటున్నారు. మీరెప్పుడైనా మీ ఊర్లో గానీ, మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో గానీ ఇలాంటి వింత సంఘటనలు జరగడం చూశారా? అసలు ఈ బాణామతి, చేతబడి వెనక ఉన్న రియల్ ఎస్టేట్ మాఫియా కుట్రల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా నాతో పంచుకోండి. ఈ చీకటి నిజాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలా షేర్ చేయండి. మరిన్నో ఇలాంటి నమ్మలేని నిజాల కోసం చూస్తూనే ఉండండి.